నమస్తే. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంగారెడ్డి గారు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలు మరో ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని కొంతవరకు వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దాని గురించి? ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎదుర్కొనికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏముంది? కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధంగానే ఉంటది. భయపడేది అనేది కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లో లేదు. దాని గురించి మనము అట్లే భయపట్టించారు కదా మొన్న కూడా. ఏదేదో పెద్దగా వీళ్ళు జూబ్లీహిల్స్ లో తప్పుదారి గెలిచిర్రు, దొంగ ఓట్లతో గెలిచిర్రు అనేది ఒక అభియోగం మీ మీద మోపుతున్నారు. వాళ్ళు ఎన్నన్నా చెప్తారండి. ఓడిపోయినాక 100 చెప్తారు. ఆ ఓడిపోయిన తర్వాత 100 చెప్తారు. ఓడిపోక ముందు జబ్బలు ఎగిరేసిండు కేటీ రామారావు. ఇక నేనే నా అంత మించిన మొగోడు లేడు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తాడంట? అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలని దొంగ ఓట్లు అని చెప్పేసి వాళ్ళని రౌడీని గెలిపించుకుర్రు, మీరు మీద అనుభవించురు అని మాట్లాడుతున్నారు కదా. అంటే ప్రజలను మీరు రాజ్యాంగాన్ని ఎట్లా గౌరవించారు అంటే ప్రజలను కూడా గౌరవించరా? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను కూడా ప్రజల తీర్పుని మనం గౌరవించకపోతే భూస్థాపితం అయిపోతారు. పుట్టగతులు కూడా ఉండవు మీకు. మళ్ళీ మీరు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఓటు అడుగుతుందో మీరు పోయి ఒకసారి అడగండి. మీ ముఖాలకు మేము ఒకటే ఛాలెంజ్ విస్తున్నా. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు అయితే నిజంగా బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఓడిపోయినా కూడా ప్రజలలో ఉండండి. రోజు నిత్యం ప్రజలలో తిరగండి. అప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు మొగోడు అయితే రేవంత్ అని అన్నావు కదా, నువ్వు మొగోడు అయితే ఈ 3 ఏండ్లు ప్రతి క్షణం జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తిరుగు. ఎందుకంటే నువ్వు అన్నాగా ఓడిపోయినా గెలిచినా నేనే బాధ్యత అన్నావు కదా, బాధ్యత వహించి. మరి మీరు అన్నట్లే కేటీఆర్ కూడా ప్రచారంలో 2 అంశాలను తీసుకుపోయినాడు. ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక కాదు, తెలంగాణ ప్రజల ఎన్నిక, దీన్ని రెఫరెండం గా తీసుకొని కేటీఆర్ ప్రచారం చేసిండు కదా. మరి ఏం చెప్తారు? మరి అందుకే కదా తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేసిర్రు. ఆల్రెడీ వాళ్ళకి ఎన్నిసార్లు బోర్ల బొక్కలు పడ్డారు ఇప్పటి వరకు. అయిపోయింది వాళ్ళ కేల్కతం దుకాన్ బంద్. ఎవడు మొగోడు అనేది తెలిసిపోయింది కదా. పెద్ద మీసాలు ఉన్నాడు మొగోడు, మీసాలే లేవు ఆయనకి. మొగోడు అని ఎట్లా అంటారు చెప్పండి మీరు? ఇవాళ మా రేవంత్ అన్న ఇవాళ ఒక రాజసం, ఒక పులిబిడ్డ నల్ల మడమలకెళ్ళి వచ్చిండు. ఏదంటే అదే చెప్తాడు, ఏం చెప్పింది అదే చేస్తాడు. నీ అంతా నువ్వే అనుకున్నావు, తొడగొట్టుకున్నావు. నువ్వు మొగోడు అయితే మరి నువ్వు మొగోడువా కదని మరి నీ మాటలలో అనాలి. ఇవాళ మూతి మీద మీసం ఉన్నాడు మొగోడు అంటారు, మరి మూతి మీద మీసం లేనాడు మొగోడు అన్నారు. మరి అది నువ్వే అనుకున్నావు మాట. ఇవాళ నేను ఈ మాట అన్నా అనుకో, కామెంట్లలో చెత్త నా కొడుకులు కామెంట్లు పెట్టుకుంటారు. పెట్టుకొని ఎవడో కామెంట్లు పెట్టుకున్నందుకు నిజాలు మాట్లాడుకోవాలి. ఇంకొకసారి మొగోడువా అంటే చూపించింది కదా రేవంత్ అన్న, మొగోడువా కథ చూపించింది కదరా. ఇంకా నన్ను సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు లేదనుకో నీ బతుకు పల్లి బట్టలు అమ్ముకోవాలి. ఎందుకంటే మళ్ళీ నీకు ఇప్పుడు అమెరికాలో అక్కడ పరిస్థితి కూడా బాగాలేవు. మళ్ళీ నేను పిలిపిన పరిస్థితి కూడా లేదు. ఇక్కడనే చిలక జోస్ అని చెప్పించుకుంటా. కేకే గాడు ఉన్నాడుగా, అంతా సర్వేలు చేయించుకున్నావు కదా. ట్యాంక్ బండ్ పోయేసి మరి చిలక జోస్ అని చెప్పించుకో. అంటే ఇలా జూబ్లీహిల్స్ ఫలితాల పైన కవిత గారు ఒక ట్వీట్ చేసిర్రు. దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చిర్రు. మా అన్న సోషల్ మీడియా నుంచి బయటకు రావాలా, హరీష్ రావు గురించి కూడా కొన్ని కామెంట్లు చేసిర్రు. మీరు చూసే ఉంటారు. ఏం చెప్తారు కవిత? ఒకటే అమ్మా, ఏమంటారు కదా, పతివేత పరమాన వండుతానంటే తెల్లార వరకు చల్లారలేదంట. ఆమె ఇవాళ ఎట్లా మాట్లాడుతుందంటే, మరి ఇన్ని రోజులు 20 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ఉద్యమాలు చేసిన ఇవన్నీ, మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఇవాళ బాగానే మాట్లాడుతున్నావు. మరి నిజాలు అనేది నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినాక నిజాలు మాట్లాడుతారు. మీరు మేక ఉన్న పులిలాగా మీరేదో ఇవాళ వేషాలు వేసుకొని మనము జనం జాగృతి అని బాట పట్టినంత మాత్రం కర్మ మీకు కూడా ఇచ్చిందమ్మా. మీరు ఏ జాగృతికి వెళ్ళి వచ్చిండ్రో ఆ జాగృతిని మీరు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నిర్వీర్యం చేసిండ్రు. మీరు మళ్ళీ భగవంతుడు అనేటోడు ఉన్నాడు కాబట్టి నీ కర్మ సిద్ధాంతం ప్రకారమే మళ్ళీ జాగృతి నీ గతి అని చెప్పి జాగృతి జనం బాట పట్టినావు. ఇప్పుడైనా జాగృతిలో పనిచేసే వాళ్ళకి మోసం చెయ్యకు. ఇప్పుడైనా వాళ్ళని ఆదుకో. నిజమైన నికాసంగా మనసు పెట్టి ఆదుకోవడానికి. నీ కడుపు ఆల్రెడీ ఎప్పుడో నింపుకున్నావు. ప్రజల కడుపు నింపడానికి నిజంగా నువ్వు ఒక కేసీఆర్ బిడ్డగా కాదు కదా, ఈ రోజు నువ్వు ఒక కవితగా ఒక మహిళగా వెళ్తున్నావు కదా ఇవాళ. కాబట్టి ఇక్కడైనా మీ మనసు మార్చుకొని, మీ బుద్ధి మార్చుకొని నిజంగా ప్రజల కోసమే చేస్తున్నాను జ్ఞానోదయం కలిగితే మాత్రం ఫస్ట్ సంతోషించేది నేను, మా జాగృతి మహిళలం. ఎందుకంటే నీతో పాటు మేము కూడా కలిసి పనిచేసినాం కాబట్టి అయ్యో మా అక్కకి ఇప్పుడన్నా జ్ఞానోదయం కలిగింది, బానే ఉంది, వేషధారణ మార్చింది, మనసు కూడా మారాలి అని కోరుకుంటున్నాం. ఇవాళ మనము అసలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కళ్ళు కనిపించిండ్రా ఎవరైనా తెలంగాణ ప్రజలు? డైమండ్స్, పట్టు చీరలు, ఇవాళ అంకడ్స్, ఇవాళ బంగారము దిగేసుకొని మన గద్వాల చీరలు కట్టుకొని మనం అసలు మన అయిపోయి ఎట్లుండప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు కరగాల్సి వాత పెట్టినాక
ఇప్పుడు 1500 1000 రూపాయల చీర కట్టుకొని మనం వెనుక మన గేటప్ మార్చేసి మనం ప్రజలలో కొత్త ఎవడాడు నమ్మేటోడు ఎందుకంటారు మరి అంటే మొన్నటి వరకు ఒక గేటప్ కవిత గారిది, ఈ మొన్న నుంచి కొన్ని సంఘటనల తర్వాత కవిత గారు వేషధారణ కూడా కొంచెం మారింది. దేని గురించి అయి ఉంటుంది? కొంచెం కాదు, ప్రజలకి ఆశీర్వదిస్తలేరు. లిక్కర్ రాని అంటారు కదా, ఇట్లనన్నా మారదాం, కనీసం ఇట్లనన్నా వేషం మారిస్తే కనీసం ప్రజలకు ఏమైనా దగ్గర అవుతాం. కానీ ఏదైనా కూడా మీద మిట లోపల లోటలోట. నువ్వు ఎన్ని మార్చినా ఎన్ని చేసినా గుణం మారాలి. నీ బుద్ధే కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసుకుంటేంది, నువ్వు ఎంత వేసుకుంటేంది, మారాలే కోరుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు ఎంతమందికి ఎంత అన్యాయం చేసినావు అందరికి తెలుసమ్మా ఇది. ఎందుకంటే మేమందరము ఇవాళ నువ్వు ఆ స్థాయికి 2,000 కోట్లు సంపాదించినావు. మీ దాంట్లో మేము ఒక 1000 రూపాయలు కూడా సంపాదించుకోలేదు. తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటూ మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. నీవు ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నా ఎవరితో సుఖంగా ఉన్నావు చెప్పు? ఇవాళ కన్న తండ్రిని నువ్వు ఆయన పేరు ఖరాబ్ చేసినావు. బతుకుండగానే పిండం పెట్టినావు అయ్యకు. ఇవాళ తల్లికి ఒక కడుపు కోత మిగిలిచ్చినావు. ఇవాళ కేసీఆర్ బిడ్డలు అంటే చరిత్ర చెప్పుకోవాలి. ఇవాళ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అంటే ఈ బలుపు అహంకారము మీ నాయన సంపాదించిన అవినీతి సొమ్ముతోనే కదా, దీనికోసమే కదా కొట్లాడింది మీరు. ఎంతమ్మా మనిషికి ఒక ఎన్ని వేల కోట్లు కావాలి? మీరు సంపాదించుకునే సరిపోలేదా? 100% ఆస్తుల గురించి కాకపోతే తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు ప్రేమ ఉంది అనుకుంటున్నావు తమ్మి? తెలంగాణ ప్రజల మీద కోరిక ఉండి ప్రేమ ఉండి అది ఉంటే జాగృతిలో పనిచేసే వాళ్ళకు, వాళ్ళకి లైఫ్లు సెట్ చేసేటోళ్లకు, వాళ్ళకు కూడా పదవులు ఇప్పించేటోళ్ళు జాగృతి అనే సంస్థను ఇప్పటి వరకు ఒక మంచి సంస్థగా మార్చేది. వాళ్ళ అవసరాల కోసం సంస్థలు పెట్టుకుంటారు తప్ప సంస్థ అనేది శాశ్వతంగా నిలవదు. చెప్తుంది కదా మొదటి నుంచి జాగృతి అనేది పేద ప్రజలకు అంటే బలహీన వర్గాల గురించి పోరాడినమని చెప్తున్నది కదా. ఒక్కటే చెప్తున్నా, జాగృతిలో పనిచేసింది ఫస్ట్ నేనే. జాగృతుల విభాగాలుగా మహిళా విభాగం, విద్యార్థి విభాగం నా నుంచే స్టార్ట్ అయింది. నేనే చెప్తున్నాను కదా, మాలాంటి వాళ్ళని అసలు పట్టించుకోలేదు. కానీ మేము ఉద్యమం కోసము తెలంగాణ జాగృతిని ఉద్ధృతం చేసినాం. తర్వాత నీ రాజకీయం కోసము బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసినావు నువ్వు. కాబట్టి రాజకీయం అని చెప్పి రాజకీయాలను కలిపినావు. ఎన్జిఓ ఆర్గనైజేషన్ అనేది ఒక జాగృతి సంస్థ సంస్కృతి సాంప్రదాయాల కోసం పుట్టింది. దాన్ని నువ్వు దాన్ని కలుషితం చేసేసింది. కాబట్టి ఇవాళ ఆమెను ఎవడు నమ్ముతాడండి? మళ్ళీ ఇప్పుడు అందరు కనీసం ఇవాళ మళ్ళీ అమ్మో మార్పు రాలేదంటారు కవితలో ఇప్పటికే? అంటే ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలను చూసుకుంటే ఏ సమీకరణ చూసినా కవితలో మార్పు వస్తుంది అనేది వాళ్ళ తల్లిదండ్రులకే లేదు, వాళ్ళ అన్నకే లేదు. మాకెలా ఉంటదండి తెలంగాణ ప్రజలకు? నిజంగా కూడా నువ్వు 10 మందికి సహాయం చేసి 10 కుటుంబాలను నిలబెడితే టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ఉట్టగానే పోయి మనం వేషం మార్చుకున్నంత ఈజీగా బతుకులు ఉండవు తమ్మి. ఎంత మంది జీవితాలతో ఆడుకుంది, ఎంతమంది జీవితాలను పనంగా పెట్టి అలా మనం ఎంపిన్ చేసినాం. మేము జాగృతి అనే సంస్థను ఒక ఉద్యమంతో ఉధృతంగా తీసుకొచ్చి దేశంలోనే తెలంగాణ జాగృతి అంటే తెలిసేలా చేస్తే ఈ రోజు తెలంగాణ దేశంలోనే దరిద్రంగా నువ్వు లిక్కర్ స్కాములు చేసేసి తెలంగాణ జాగృతి కవిత కేసీఆర్ బిడ్డ ఇవాళ తివార్ జైలుకు పోయింది అని చెప్పేసి దరిద్రమైన పేరుని తీసుకొచ్చినావు. ఇంకెవడమ్మ నమ్మేది? ఎవడు నమ్ముతాడు? ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఏదో చిన్న మాట రూమర్ వచ్చింది కాదు, జైలుకు పోయి వచ్చినావు. జైలుకు పోయి వచ్చిన తర్వాత నువ్వు ప్రజలలో కొత్త ఏ ప్రజలు నమ్ముతారు చెప్పు? ఇవాళ ఏదో వాళ్ళ ఇళ్ళకి పోయి ఓదారుస్తున్నావు. ఇలా మీ కుటుంబం గురించి ఎక్కువ మాట్లాడుతుంది ఆమె. హరీష్ రావు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేడా? హరీష్ రావు గురించి ఈ రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు. ఇవాళ హరీష్ రావు గురించి మాట్లాడుతున్నారు. దొంగలు ఊర్లు పంచుకోరు. మరి అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఇంతమంది దొంగలు ఉన్నారు ఇంట్లో. సంతోష్ రావు గురించి మాట్లాడుతీవి, హరీష్ రావు గురించి మాట్లాడుతీవి, మీ అన్న గురించి మాట్లాడతావు. మరి ఏవో మరి ఇక అన్న గురించే మళ్ళీ ఇప్పుడు కర్మ ఈజ్ కమ్మింగ్, కర్మ వచ్చింది అన్న అంటుంది కదా. మరి నీ కర్మ కూడా కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడైనా ఎవరికైనా వదలదు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నీ పరిస్థితి ఏడుకొచ్చింది, లాస్ట్ కు జాగృతి నుంచి వచ్చిన జాగృతికి పంపించింది. అది నీ కర్మ. ఇలా మీ అన్న కర్మ ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డిని మొగోడా అన్నాడు. మొగోడా మీసం లేనోడు నువ్వు మొగోడు కదా నువ్వు తెలుసుకోవాలి. మీసం ఉన్న మొగోడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ జూబ్లీ ఎలక్షన్ లో నువ్వు మొగోడు అయితే గెలిపించండి, మొగోడు కాబట్టి గెలిపించిండు. మరి నీకు మూతి మీద మీసం లేదు కాబట్టి మరి అది నువ్వు నిర్ణయించుకో. ఇవాళ జబ్బలు దడుచుకుంటేవి. ఈ అంశాలను పక్కన పెడితే ఇక్కడ జూబ్లీస్ ఫలితాలు వచ్చినాయి. నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలిచారు. మరోవైపు ఇక్కడ బీజేపీలో కనీసం అంటే వాళ్ళు మంచి మెజార్టీ కూడా రాలేని పరిస్థితి. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ 2-1 మీరు ఒకటి బలంగా తీసుకుపోయారు. అది ఎంతవరకు నిజం అసలు? ఇక ఆయన బండి సంజయ్ వచ్చే గల్లీ లీడర్ లాగా మాట్లాడు. నెత్తి మీద గుండు, ఆ గుండులో ఒక బొచ్చు ఒక ఎంటిక కూడా ఉండదు. ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆయన మొలతాడు లేనోడు మొలతాడున్నోడు అని మాట్లాడితే ఇవాళ జూబ్లీ హిల్స్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నియోజక దాదాపు 1,40,000 మైనార్టీస్ ఉంటారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టే కదా.
అంటే మరి మొలతాడు లేనోడు మొలతాడు మరి మీ మొలతాడు లేనోడు మరి మొలతాడు ఉన్నాడు మసీదులకు ఎందుకు పోతుండు మోడీ మరి ఇదేనా నువ్వు మాట్లాడేది అంటే హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మొలతాడు లేనని పంచాయతీ పెడతావు నువ్వు వచ్చి నువ్వు అసలు గల్లీ లీడర్ వా తెలియదు నువ్వు అసలు ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి నువ్వు వచ్చేసి నువ్వు ఇలా మతాల పేర్లు చెప్తే ఎప్పుడన్నా బీజేపీ పార్టీ ఇది చేస్తుంది ఈ రకంగా పోతాము మేము ప్రజలకు ఇది చేస్తాం ఎప్పుడన్నా చెప్పినావు బండి సంజయ్ అన్న నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు ఏందన్నా నెత్తి నీకు తలకాయ లేని మాటలు ఎందుకు మాట్లాడతావన్నా మొలతాడు లేడు మొలతాడు ఉన్నాడు అంటే మొలతాడు ఉన్నాడు ఓటేస్తాడంటే నువ్వు నీకు ఇప్పుడు నీకు కరీంనగర్ లో నీకు మొలతాడు ఉన్నాడే ఓటేసిండా మొలతాడు లేనాడు ఓటేయలేదా ఇవేం మాటలన్నా కొంచెమన్నా చిత్తశుద్ధి ఉండాలి కొంచెమన్నా ఉండాలి నీకు నిన్నేమన్నా అనాలంటే కూడా నువ్వు వయసులో ప్రజలను రెచ్చగొట్టే వాక్యాలు %. బండి సంజయ్ కమ్మింగ్ అంటే ఏదో ఒక మాట అంటాడు తొర్రి మాట అంటాడు ఏదో మాట తొండి మాట అంటాడు ఉరుకుతాడు ఏదో మాట అనేసి అదేమంటారు కదా ఏదైనా కూడా ఆయన మాట్లాడే మాటకి ఏది నిబద్ధత ఉండదు బాబు ఎప్పుడు అయినా చూడు నువ్వు ఎన్ని మాటలన్నా ఏదో ఒకటి అంటాడు ఆ టాపిక్ మారాలి మీడియాలలో పోవాలి అంతకు మించి ఆయన నుంచి 10 ఓట్లు వచ్చేది లేదు సరే మీరు అనొచ్చు ఎంపీగా గెలిచిండు ఓట్లు రాకపోతే అంటే మీరు ఒక్కటే చెప్తున్నాం మీకంత హోదా ప్రజలు ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి దాన్ని నిలబెట్టుకోకుండా వచ్చేసి నేనే పెద్ద తుర్మాన్ ఖాన్ తీస్మాన్ కారణాన్ని వచ్చేసి మొలతాడు అంటావు మొలతాడు లేనోడు అనే మాటలు మాట్లాడి చూసిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఎవడి మనోభావాలను దెబ్బతీయొద్దు రాజకీయం అంటే ఏంది ఎవడిచ్చిండు నీకు హక్కు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి హక్కు నీకు ఎవడిచ్చిండు అంటే ఇప్పుడు మైనార్టీ సోదరి మనలందరూ ఇవాళ మనం అందరం కూడా అయ్యప్ప పూజలు చేస్తుంటే మైనార్టీ సోదరులు కూడా కొంతమంది భిక్షలు పెట్టి అందులో పాల్గొన్నారు అందరం మనం కలిసి బతకడానికి మన సమాజంలో ముందుకు పోవాలి కానీ రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించి వెనక పోయి ఉంటారు బీఆర్ఎస్ పార్టీ మీరు ఇద్దరు ఒకటనే అందరూ తెలుసు కాబట్టి ఓ డమ్మి క్యాండిడేట్ పెట్టిరు కనీసం డిపాజిట్ రాలే ఇక ఆ క్యాండిడేట్ మళ్ళీ మొక్కవేనన్న పెట్టుకొని తిరుగుతాడు 3 సార్లు ఇప్పటికి పోటీ చేసిండు మీ నుంచి ఏం ఉపయోగపడేది ప్రజలకు చెప్పుర్రి గీ పని ఉపయోగపడేదని చెప్పుర్రి మీ మోడీ యాడుండా మోడీ ఒకటే మోడీ ఉన్నాడని చెప్తారు మోడీ మా ఎన్నుకుండు యాడుండి ఏం పడ్డాయి మళ్ళా ఈయనమా నామ కూడా వచ్చి ఎగరగా ఎంపీకి పోటీ చేసి ఈ ఆమెకైతే నరం లేని 4 ఆమె ఇక మసీదులకు పేరేందో ఉండ ఏమన్నా పోటీ చేసింది ఇక మాధవిలత ఇక ఆమె మాట్లాడితే అయితే ఇక అసలు బండి సంజయ్ కన్నా ఇంకా తాతలు మాట్లాడుతుంది ఇక ఇట్లా ఈ మాటలతోని ఓట్లు రావు తమ్మి ప్రజలకు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అనేది ఏం చేయకపోయినా సరే కానీ ప్రజలు మాధవిలతను నిలబెడితే ఎట్లుండి ఇక్కడ జూబ్లీహిల్స్ లో నేను చెప్తున్నా కదా మాధవిలత ఆమెకు రాజకీయం గురించి ఏం తెలుస్తాం ఆమెకు ఏం తెలుసు ఒక మహిళ గౌరవిస్తుంది తప్ప ఒక రాజకీయాల గురించి మరి నిజంగా మరి చిత్తశుద్ధి ఉన్నదైతే మరి వచ్చేందుకు మరి రోజు ప్రచారం చేసి మరి ప్రజలకు మేము ఇదని చెప్పి మరి మోడీ దగ్గర పోయి మంచి పేరు తెచ్చుకుని అన్నది కదా అంటే ఓడిపోతే ఇక మీ మోడీ రానియడం మిమ్మల్ని అంటే ఓడిపోతే ఇక మీకు ఇక్కడ నిధులు రావా మీకు ఇంకా ఇదేనా మీరు అంటే రాజకీయం కోసం అంటే మీరు షార్ట్ తోడు పెట్టి ఇక అంటే ఇక కొట్లాటలు పెడుతుంటారు అందరికి ఇక అంటే మీరు రాజకీయం ఉంటేనే మీకు నిధులు వస్తాయా అంటే మీరు గెలిస్తేనే నిధులు వస్తాయా గెలలేకపోతే రావా నిధులు ఏడా మోడీ వస్తున్నాడు నేను గెలుస్తా అన్నాడు నాకేదో ఇస్తా అన్నాడు అంటే ఏం తెచ్చి చూపించిన వీడ నువ్వు అంటే మళ్ళీ 5 ఏళ్ళకి వస్తావా అమ్మ నువ్వు మళ్ళా ఓడిపోయినా గెలిచినా ప్రజలలోనే ఉండు ప్రజలకు మేలు చేయండి ప్రజలకి మంచిగా ఉండండి నవీన్ తమ్ముని చూసి బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే ఓడిపోయినా గెలిచిన అక్కడనే ఉన్నాడు తాను ఏదో నిరూపించుకున్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు బండి సంజయ్ ఒకటే చెప్తున్నా నీకు నువ్వు మొలతాడు లేని మాటలు మొలతాడు ఉన్న మాటలు మాట్లాడకు నువ్వు నీ నుంచి ఏం ఒరిగిపోతుంది నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు నువ్వేం నిధులు తెచ్చినావు తెలంగాణకి అది మాట్లాడు అంతే తప్ప నువ్వు సోయలేని మాటలు మాట్లాడితే అది బాగుండదు ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సిగ్గుపోయింది డిపాజిట్ కూడా దక్కించుకోవాలి ఇది మీ బతుకులు ఇది బీజేపీ పార్టీ